హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఆప్టి ట్రేడ్స్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇది లాంగ్ టర్మా షార్ట్ టర్మా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ గురించి చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారండి. ఇది ఎప్పుడు స్థాపించారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కంపెనీ ప్రొఫైల్ కూడా వెళ్దాం. కంపెనీ ప్రొఫైల్లోకి రాగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడంతా కంపెనీ గురించి అయితే ఇచ్చారు డీటెయిల్గాను. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ కంపెనీ వాళ్ళకి ఇప్పుడు ఈ ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇక్కడ నుండి రీఛార్జ్ అయితే చేసుకోవాలి. రీఛార్జ్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. యూఎస్డిటీలో కూడా మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మినిమం రీఛార్జ్ $3 అనమాట. అలాగే మినిమం విత్డ్రాల్ కూడా మనకి $3 విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీ అనమాట. మినిమం రీఛార్జ్ $500, అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ $800, మినిమం విత్డ్రాల్ $250, విత్డ్రాల్ ట్యాక్స్ 10% అయితే కట్ అవుతుంది. అలాగే మండే నుండి సండే వరకు విత్డ్రాల్స్ అప్లై చేయొచ్చు. విత్డ్రాల్స్ టైమింగ్ 10:30 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు విత్డ్రాల్ టైమింగ్స్ అయితే ఇచ్చారు. రోజుకి మనం ఒక్కసారి మాత్రమే విత్డ్రా చేయడానికి అవుతుందన్నమాట. ఇంపార్టెంట్ నోటీస్ అని ఇచ్చారు కదా, సాటర్డే సండే డైలీ ఇన్కమ్ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవ్వదండి. మండే నుండి ఫ్రైడే వరకు మాత్రమే మన డైలీ ఇన్కమ్ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎర్న్ అండ్ రిఫర్ అని ఇచ్చారు కదా, ఇది ₹20 అని ఇచ్చారు. అంటే పర్ రిఫరల్కి వచ్చేసరికి మనకి ₹20 అయితే రావడం జరుగుతుంది. అలాగా లిమిట్ అయితే ఉందన్నమాట. ఒక 10 మెంబర్స్కి మాత్రమే మనకు అలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. హెల్ప్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మన రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గిఫ్ట్ కోడ్ ఇది వచ్చేసరికి టెలిగ్రామ్ వాట్సాప్ అఫిషియల్ గ్రూప్లో కానీ లేదా వాట్సాప్ అఫిషియల్ గ్రూప్లో కానీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. రోజు సాయంత్రం 7 నుంచి 8 వరకు మీటింగ్ అయిన తర్వాత కోడ్ అయితే ఇస్తారు. ఆ కోడ్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ గిఫ్ట్ కోడ్లో మీరు ఎంటర్ చేసినట్లయితే రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. విఐపి రివార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. విఐపి రివార్డ్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, విఐపి రివార్డ్ టాస్క్ అని ఇచ్చారు కదా. మీ రిఫరల్ లింక్ నుండి ఒక ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు $500 రివార్డ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీ రిఫరల్ లింక్ నుండి 7 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు $700 రావడం జరుగుతుంది. అలాగే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇన్వైట్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందండి. క్వాంటిఫై మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. ఇన్వైట్ ఫ్రెండ్ అంటే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఆర్డర్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి కమిషన్ టుడే, తర్వాత టుడే ఎర్నింగ్స్, ఎస్టర్డే ఎర్నింగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అలాగే ఇందులో వచ్చేసరికి 5 లెవెల్స్ ఉంటాయి అనమాట. 5 లెవెల్స్లో మన రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ సెంటర్ అంటే ఇక్కడ నుంచి మన లాగిన్ పాస్వర్డ్ అలాగే విత్డ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు అనమాట. ఆల్ రికార్డ్స్ అంటే ఇక్కడ మీ విత్డ్రాల్ సంబంధించింది, కమిషన్ సంబంధించింది, రీఛార్జ్ చేసినవన్నీ కూడా ఆల్ రికార్డ్స్ అని ఇందులో ఉంటాయి. హౌ టు యూజ్, న్యూస్, కామన్ ప్రాబ్లం, అబౌట్ అస్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. డౌన్లోడ్ యాప్ అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ అప్లికేషన్ మీకు యాప్లా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే సైన్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్వాంటిఫై మీద క్లిక్ చేస్తున్నాను. క్వాంటిఫై మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి అయితే నేను డెప్త్గా చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను డెప్త్గా అయితే చెప్పనండి. ఇందులో ప్లాన్స్ వచ్చేసరికి ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇది అన్ని ప్లాన్స్కి వర్తించదు. ఎగ్జాంపుల్గా ఇక్కడ 200 గురించి మాట్లాడుకుందాం. ఇన్వైట్ చూడండి, $200 ప్లాన్ తీసుకుంటే మీకు డైలీ $8 రావడం జరుగుతుంది.
30 డేస్ ప్లాన్ పీరియడ్ ఇచ్చాడు. 30 డేస్కి మీకు 240 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మీకు రాదనమాట. 800 రూపాయల ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. 800 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 20 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్లాన్ పీరియడ్ 120 రోజులు ఇచ్చారు. 120 రోజులకు కానీ మీకు 2400 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసరికి మీ ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. అంటే 2400 ప్లస్ ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు రిఫండ్ అవుద్ది కదా. సో టోటల్గా మీకు 3200 రూపాయలు రావడం జరుగుతుందని చెప్తున్నారు. ప్లాన్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 9వ తారీఖు 12వ నెల 2025లో ఈ డొమైన్ రిజిస్టర్ అయింది. డొమైన్ ఎక్స్పైరీ 9వ తారీఖు 12వ నెల 2026లో డొమైన్ ఎక్స్పైరీ అవుతుంది. ఈ డొమైన్ అప్డేట్ కూడా చేశారు. 14వ తారీఖు 12వ నెల 2025లో డొమైన్ అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఒక 2 స్టేటస్లు అయితే ఇవ్వటం జరిగిందనమాట అప్లికేషన్లో. ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 1 ఇయర్ అయితే వీళ్ళు ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే 1 ఇయర్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి అప్లికేషన్ 1 ఇయర్ వరకు వర్క్ చేసే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్తున్నానండి, 1 ఇయర్ వరకు ఇలాంటి అప్లికేషన్స్ ఏం వర్క్ చేయవు. ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోవాల్సిందే. కొన్ని 1 నెలలో క్లోజ్ అవుతాయి, కొన్ని 2 నెలల్లో క్లోజ్ అవుతాయి, కొన్ని లాంగ్ రన్ అంటే ఒక 7 నెలలు, 8 నెలలు, 9 నెలల వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంతేగాని లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ అయితే కాదు ఇవన్నీ కూడాను. కొంతమంది అడుగుతున్నారు, ఇది డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్ కదా, అప్లికేషన్ లాంచ్ డేట్ కాదు కదా, మీరు ఎలా చెప్తున్నారు ఇది లాంచ్ డేట్ అని నన్ను అడిగారు. వాళ్ళకి చెప్తున్నానండి, డొమైన్ రిజిస్ట్రేషన్ అయినా ఒక 10 రోజులు లేదా 15 రోజుల లోపు అయితే అప్లికేషను మార్కెట్లోకి అయితే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి సేమ్ ఇదే రోజున కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇదే డేట్ అని చెప్తూ ఉంటాను అందరికీ. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇది వచ్చేసరికి మిడ్ టర్మ్ అప్లికేషన్ అనమాట. సో మిడ్ టర్మ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే లాంచ్ చేసిన డేట్ నుండి 25 రోజుల నుంచి 35 రోజుల వరకు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 45 నుండి 50 రోజులు కూడా వర్క్ చేసే అవకాశం ఉంటాయి అన్నమాట. అంటే మిడ్ టర్మ్ అప్లికేషన్స్ అన్నీ అంత లాంగ్ రన్గా వర్క్ చేయవని నేను చెప్పడం అనమాట. కొన్నిసార్లు 15 రోజులకు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి మిడ్ టర్మ్ అప్లికేషన్స్లో. అందుకే రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటాను నేను. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వను. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.